2024 ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలంశం ఇప్పుడు మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. హామీల అమలు కోసం ఇంకెంతకాలం ఆగాలో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ హామీలను అసలు ఎప్పుడు అమలు చేస్తారో కూడా చెప్పాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన పీఆర్సీ, ఐఆర్ వంటి అనేక వాగ్దానాలను వెంటనే అమలు చేయకపోతే భవిష్యత్తులో తాము ఉద్యమించక తప్పదని, తాము ఇంకెంతకాలం ఇబ్బందులు పడాలని వారు తీవ్ర నిరసన తెలియజేస్తున్నారు. ఆ వివరాలను ఇక్కడ చూద్దాం. ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన ఎన్నికల హామీలపై స్పందిస్తూ ఇటీవలనే వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి రామారావు స్పందించారు. ఈ సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేదంటే ముందు మరింత తీవ్ర నిరసనలు, ఆందోళనలు తప్పవని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ అంశంపై ఆయన ఈ నెల 5వ తేదీ గురువారం కాకినాడలోని స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంచుమించు 2 ఏళ్లు పూర్తవుతున్నప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ఇప్పటికీ స్పష్టమైన పురోగతి కనిపించడం లేదని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ, రోడ్ మ్యాప్ ప్రకటించడం లేదని ఆయన ఆరోపించారు. ఉద్యోగులు, పెన్షన్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న 4 డిఏలు, డిఆర్లు మంజూరు, 12 పీఆర్సీ ఏర్పాటు, ఐఆర్ చెల్లింపులు, బకాయిల చెల్లింపులు, సిపిఎస్ సమస్యల పరిష్కారం, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ సమస్యకు పరిష్కారం, అలాగే పెన్షనర్ల సంక్షేమానికి సంబంధించిన అనేక అంశాలపై ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం గారు అనేక హామీలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఈ హామీల అమలుకు సంబంధించి ఎటువంటి సమగ్ర ప్రణాళికను అమలు చేయడం లేదని, అలాగే కార్యాచరణను కూడా ఇప్పటివరకు ప్రభుత్వం ప్రకటించలేదని ఆయన విమర్శించారు. అదేవిధంగా రాష్ట్రంలో అమల్లో ఉన్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ కూడా సక్రమంగా పనిచేయడం లేదని పిల్లి రామారావు పేర్కొన్నారు. ముఖ్యంగా కార్పొరేట్ లేదా ప్రైవేట్ ఆసుపత్రులు పూర్తి నగదు రహిత వైద్య సేవలు అందించడం లేదని, దీనివల్ల ఉద్యోగులు, వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలియజేశారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ వ్యవస్థను బలోపేతం చేయకపోవడం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని, ఈహెచ్ఎస్ కేవలం పేరుకే పరిమితమైందని ఆయన తన నిరసనను తెలియజేశారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో ఒకటైన 12 పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలని, ఇప్పటికే పీఆర్సీ ఏర్పాటు చేయక 35 నెలలు దాటిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వేతన సవరణకు, మెరుగైన జీతభత్యాలకు, స్థిరమైన ఆర్థిక స్వాతంత్రం కలిగించడానికి పీఆర్సీ అత్యంత కీలకమని ఆయన అన్నారు. దీనిపై ప్రభుత్వం సంవత్సరాల తరబడి ఆలస్యం చేయడం న్యాయం కాదని, దీనివల్ల ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలు దెబ్బతింటున్నాయని ఆయన గుర్తు చేశారు. అలాగే రాష్ట్ర రవాణా రంగంలో కీలక సంస్థ అయిన ఆర్టీసీని దశలవారీగా ప్రైవేటీకరించే ప్రయత్నాలను ప్రభుత్వం చేపడుతున్నదని, దీన్ని వెంటనే విరమించుకోవాలని ఆయన సూచించారు. ఆర్టీసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించుకోవాలని, వాటిని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనికి వెళ్లకుండా చూసుకోవాలని ఆయన కోరారు. ఇలాంటి సంస్థల సేవలు ఉద్యోగులు, పెన్షన్ల భవిష్యత్తుకు మాత్రమే కాకుండా ప్రజాసేవకు కూడా ఆర్టీసీ సేవలు కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు, పెన్షన్ల సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం కాకినాడ అర్బన్ అధ్యక్షుడు మహిపాల్, అలాగే పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తుమ్మల నూకరాజు పాల్గొన్నారు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.